ట్రంప్ రెండవసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతున్నాడు. అందులో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ నిర్ణయాల వల్ల అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. తాజాగా DEI విభాగాన్ని లేపేశాడు. దీంతో చాలా మంది ఇతర దేశాల నుండి వచ్చి సెటిల్ అయిన గ్రీన్ కార్డు పొందిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. నాసాలో అతిపెద్ద పొజిషన్లో ఉండి మంచి సర్వీస్ అందించిన సీనియర్ ఉద్యోగులను కూడా బయటకు పంపిస్తున్నారు. నాసాలో 15 సంవత్సరాల నుండి సర్వీస్ అందిస్తున్న భారతీయ సంతతి నీలా రాజేంద్ర తన ఉద్యోగాన్ని కోల్పోయారు. నాసా నుండి భారతీయ సంతతి ఉద్యోగిని నీలా రాజేంద్రను తొలగించారు. నాసాకు చెందిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ చీఫ్ గా ఆమె వ్యవహరించారు. ఇటీవల ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వల్ల ఆమె ఆ జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. నీలా రాజేంద్ర ఉద్యోగాన్ని కాపాడటానికి నాసా వారు మరో హోదానిచ్చారు. టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ శాఖకు హెడ్ ను చేశారు. అయినప్పటికీ ట్రంప్ ఆదేశాలతో ఆమె ఉద్యోగాన్ని వదిలేయాల్సొచ్చింది. దేశవ్యాప్తంగా ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా మందున్నారు. గతేడాది జెట్ ప్రపల్షన్ ల్యాబ్లోని ఉద్యోగులను తొలగించారు. DEIలో పనిచేస్తున్న 900 మందిపై వేటు వేశారు. కానీ నీలా రాజేంద్రను అప్పుడు తొలగించలేదు. ట్రంప్ ఆదేశాలతో డైవర్సిటీ శాఖను మార్చి నెలలో నాసా మూసివేసిన నీలా రాజేంద్ర మాత్రం తన ఉద్యోగాన్ని కోల్పోలేదు. హోదా మార్చడంతో ఆమె వేటు నుంచి తప్పించుకున్నారు. కానీ ఆమె బాధ్యతలు మాత్రం ఆమె నిర్వర్తించారు. నాసా ఆమె కోసం కొత్త డిపార్ట్మెంట్ను క్రియేట్ చేసింది. లింక్డ్ఇన్లో నీలా రాజేంద్ర తన ప్రొఫైల్ మార్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ట్రంప్ ఆదేశాలను కఠినంగా అమలు చేశారు. దీంతో ఆమెను నాసా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత 15 సంవత్సరాలుగా నాసాలో నాయకత్వ హోదాలో నీలా రాజేంద్ర పనిచేశారు. నాసా డైవర్సిటీ శాఖకు ఇన్ఛార్జిగా సేవలందించింది. DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనార్టీలకు ఉద్యోగాల్లో అవకాశాలు కలిగించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు అవకాశమిస్తుందని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ DEI విభాగాలను రద్దు చేస్తూ ఆర్డర్లిచ్చాడు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, DEI నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగింది. అయినా నీలను తొలగించకుండా నాసా విధుల్లో కొనసాగనిచ్చింది. ట్రంప్ సర్కార్ తాజా ఉత్తర్వులతో నీలను విధుల నుండి తొలగించక తప్పలేదు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కొన్ని వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించక తప్పటం లేదు. దీంతో అమెరికా అంతటా భయానక వాతావరణం నెలకొంది. ట్రంప్ ఇంకా ఎలాంటి ఆర్డర్లు జారీ చేస్తాడోనని గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా హడలిపోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.